జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న బాపట్ల జిల్లా చీరాలలో నిర్వహించనున్న కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే మాలకొండయ్య పరిశీలించారు. చీరాల బైపాస్ రోడ్లోని క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో సభా వేదిక, హెలీప్యాడ్, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చేతుల మీదుగా నేతన్న సేవా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి తెలియజేశారు. 7వ తారీఖున జరగబోయే మీటింగ్ సంబంధించి ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, కూటమి నాయకులు అందరూ కలిసి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఈ కార్యక్రమం అన్ని కార్యక్రమాల మూలంగా లాగా కాకుండా చీరాలకు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ప్రగడ కోటయ్య గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం, నేతన్నలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో మరి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పేసి అందరూ కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఇంతకుముందు 2 సార్లు సీఎం గారి ప్రోగ్రాం ఫిక్స్ అయినా కూడా అనివార్య కారణాల మూలంగా క్యాన్సిల్ అయింది. బహుశా నేతన్నలకి చేసే గొప్ప కార్యక్రమం ఈ ప్రాంతం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి ప్రారంభించాలని రాసిందేమో. అందుగారికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనండి, లేకపోతే అభిమానం అనండి, అంటే అందరి మీద అభిమానం ఉంటుంది. వాళ్ళ కష్టం, వాళ్ళు పడే నష్టాలు, వీటన్నిటి మీద పూర్తిగా అవగాహన ఉన్న పరిస్థితిలో ఏదో చేయాలనే ఆలోచన. విద్యుత్తు ఏదైతే ఇవ్వలేదో ఆ విద్యుత్తును కూడా హ్యాండ్లూమ్స్ అయితే 200 యూనిట్లు, పవర్ లూమ్స్ అయితే 500 యూనిట్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని చెప్పేసి మీకు మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలను 10 కాలాల పాటు కొనసాగించాలంటే వేరేగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, ఆ రాష్ట్ర ఆదాయంలో నుంచి కొంత భాగాన్ని మరి పేదలకి సేవ చేయటం కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం, కొంత భాగాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం వాడాలనేది ఏ పరిపాలన దక్షత ఉన్న ఏ నాయకుడైనా సరే ఆలోచించే విధానం. గత ప్రభుత్వంలో కేవలం బటన్ నొక్కటం ఒక్కటే కార్యక్రమంగా పెట్టుకుని రాష్ట్ర